కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుంది. దీనికోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారు. ఈవేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ యాత్ర సాగుతుంది. అక్కడి రైతులు ఈ నియోజకవర్గాల్లో ప్రజలతో కేసీఆర్ మమేకమవుతారు. ఈవేళ తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి యాత్రను కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈవేళ రాత్రికి సూర్యాపేటలోనే బస చేస్తారు. రేపు భువనగిరికి చేరుకుని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎర్రవెల్లికి వెళ్తారు కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 17 రోజుల పాటు పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుంది. దీనికోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు కేసీఆర్ యొక్క బస్సు యాత్ర ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభలో పోటీ చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహించున్నారు. ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడం ప్రచారం చేసే కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా అన్ని రకాలుగా సిద్ధం చేశారు. ఈయన మొదటగా కేసీఆర్ నల్గొండ జిల్లా నుంచే బస్సు యాత్రను ప్రారంభిస్తారని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయన నేరుగా చౌటుప్పల్కు చేరుకొని చౌటుప్పల్లో రోడ్ షో నిర్వహించిన అక్కడి నుంచి జాతీయ రహదారి 65 గుండా రోడ్డు మార్గంలో వెళ్లి నకరేకల్ నియోజకవర్గ పరిధిలో అక్కడ కూడా భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్ విజయం కోసం ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిప్పర్తి మండలం అట్లాగే మాడుగులపల్లి మిర్యాలగూడ పట్టణానికి చేరుకొని మిర్యాలగూడ పట్టణంలో కూడా రోడ్ షో నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలకు ఏ రకంగా నిధులు కేటాయించారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజా పాలన సాగింది అనేది కూడా ఆయన ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టిన
చేపడుతున్నారు. వీటితో పాటుగా 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఏవైతే ఇచ్చిందో వాటిని అమలు చేయకుండా ప్రస్తుతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీముల్లో కూడా వేటిని అమలు చేయడం లేదని, అట్లాగే రైతు బంధుకు సంబంధించి కూడా రైతు బంధు వేయడం లేదనే విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఇటు ప్రజలతో పాటు అటు రైతులతో కూడా మమేకమవుతున్నారు. రైతులతో మమేకమైన క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా నిలుపుదల చేసిన విషయాన్ని రైతులకు తెలియపరిచి వారిని చేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఏర్పడుతుందని చెప్పడానికి లోక్సభ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ లోక్సభ నియోజకవర్గం అట్లాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థులను గెలిపించడానికి ఆయన ప్రచారం చేయనున్నారు. సాయంత్రం ఆయన నేరుగా మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించిన అనంతరం నేరుగా యాదగిరిగుట్ట మీదుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. అదేవిధంగా ఈ రోజు రాత్రి ఆయన కేసీఆర్ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్రెడ్డి వెంట ఆయన క్యాంపు కార్యాలయంలో బస చేస్తున్న రేపు కూడా నల్గొండ జిల్లా సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన కొనసాగనుంది. రేపు సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. ఆ తర్వాత మరి ఫామ్ హౌస్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.